హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. జస్ట్ 16 రూపాయలు కడితే చాలు ఆడవాళ్ళు బట్టలిప్పి మీ ముందు కూర్చుంటారు. అరే ఏంట్రా వీడికి మైండ్ పోయిందా అనుకుంటున్నారా? లేదండి, నిజంగానే కొన్ని డేటింగ్ యాప్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇలా వైరల్ అవుతున్నాయి. ఆ డేటింగ్ యాప్స్లో జస్ట్ 16 రూపాయలు కడితే చాలు, జాయిన్ అవుతే చాలు, లేకపోతే ఇన్స్టాల్ చేసుకుంటే చాలు అని చెప్పేసి చెప్తూ కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, క్రియేటర్స్ కావచ్చు, కొంతమంది సెలబ్రిటీలు కావచ్చు, ఆ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. నిజంగానే ఆ యాప్లో మీరు డబ్బులు కట్టి మీరు ఎంటర్ అయిన తర్వాత ఆడవాళ్ళు మీతో మాట్లాడతారట. మరి ఇది స్కామా, లేకపోతే నిజంగానే ఇది రియల్గా జరుగుతుందా? ఈ యాప్స్ వెనకాల ఉన్నటువంటి ఆ స్కామ్ గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో జస్ట్ 16 రూపాయలు కడితే చాలు ఆడవాళ్ళు వచ్చేసి బట్టలు ఇప్పేసి మీ ముందు కూర్చుంటారు అని డైరెక్ట్గా ప్రమోషన్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. నిజంగానే కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఎలా వల్గర్గా మాట్లాడడం ఆడవాళ్ళు, ఆ బట్టలన్నీ తీసేసి కూర్చోవడం. అంటే అబ్బాయిలు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏముందిలే మనం చూస్తున్నాం అన్నట్టుంది. కానీ దీని వెనకాల ఎంత స్కామ్ ఉంది, వాళ్ళు ఫ్యూచర్లో ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారు అనేది ఎలా తెలుసుకోవాలండి? ఈ మధ్య మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యాప్స్, డేటింగ్ యాప్స్ యొక్క తీవ్రత బాగా ఎక్కువైపోయింది సార్. ఆ యాప్ల్లో కాస్త ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇది అక్కడ జెండర్ మేలా ఫిమేలా ఏజ్ అడుగుతుంది. ఆ ఏజ్ ఇచ్చిన తర్వాత మనం దాంట్లో స్టార్టింగ్లో కొంత మినిమం అమౌంట్ ఒక 16 రూపాయలు, 5 రూపాయల నుంచి కూడా స్టార్ట్ అయిన యాప్స్ ఉన్నాయండి. ఆ 5 రూపీస్ 10 రూపీస్ మనం పెట్టంగానే ఇక అమ్మాయిలు, రకరకాల అమ్మాయిలు మనకి ర్యాండమ్గా వస్తూ ఉంటారు. ఒక అమ్మాయి ఫోన్లో వచ్చి ఒక అన్నోన్ పర్సన్, ఒక అపరిచితురాలు వ్యక్తి, ఆవిడెవరో మనకు తెలియదు, కానీ రొమాంటిక్గా సెక్సీగా మనల్ని టెంపర్ చేసే విధంగా, అంటే మమ్మల్ని ఉత్తేజంపరిచే విధంగా అమ్మాయి ఎంత సెక్సీగా హస్కీ వాయిస్తో మాట్లాడుతుంటే ఏ అబ్బాయిని ఆగలడా రోహన్ గారు? 100% ఆగలేడు. ఈ మధ్య కాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏదైనా ఉందంటే ఇవి. దీని బారిన పడినటువంటి బాధితులు ఎలా అయిపోయారంటే ఒడ్డును పడేసిన చేపల్లా గిల 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 కొట్టుకుంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, ఎవరితో ఇన్ఫార్మ్ చేయాలో అర్థం కాదు, తనలో తనే కుమిలిపోతున్నాడు. చెప్పుకుంటే పరుగు పోతుంది. ఇవి ఎలా వల వేస్తారంటే యాప్స్, ఫ్రెండ్ అని, దోస్త్ అని కొన్ని యాప్స్ వచ్చేసాయి, కమ్యూన్ అని కొన్ని యాప్స్ ఉన్నాయి. మేము కూడా మా అడ్వకేట్స్ ఒక గ్రూప్ మెంబర్స్, ఒక 4 మెంబర్స్ దీని మీద కలిసి మేము మాట్లాడుకోవడం జరిగింది. మేము డౌన్లోడ్ చేసి ప్రాక్టికల్గా మేము దాన్ని ఫేస్ చేస్తాం. ఇదే విషయాన్ని రీసెంట్గా మన సజ్జనార్ గారు కూడా చెప్పడం జరిగింది, అలర్ట్గా ఉండమని చెప్పి. అసలు ఈ యాప్స్ ఎలా పనిచేస్తాయంటే, మనం యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ నేమ్, అందులో ఇచ్చిన నేమ్స్ కరెక్ట్గా ఉంటాయో రాంగ్ ఉంటాయో ఏదో ఒక నేమ్ పెడతారు ర్యాండమ్గా. ఏజ్ అడుగుతుంది. అడిగిన తర్వాత స్టార్టింగ్లో ఒక కొంత అమౌంట్ అడుగుతుంది. అందులో అమౌంట్ ఒక బేసిక్ అమౌంట్ 10 రూపీస్ 5 రూపీస్ పెట్టగానే ఇమీడియట్గా అక్కడ ఏతో బేస్ చేస్తుండే ఒక అమ్మాయి ఇమేజ్ ఫొటోస్ వస్తాయి. అక్కడ ఇమీడియట్గా కాల్, అక్కడ మన కాంటాక్ట్ నెంబర్ వాళ్ళకి డిస్ప్లే కాదు, వాళ్ళ నెంబర్ మనకు కూడా డిస్ప్లే కాదు, ర్యాండమ్గా వస్తుంటే అమ్మాయిలు వెంటనే అమ్మాయిలు లిఫ్ట్ చేసి ఇక మాట్లాడడం మొదలు పెడతారండి. చాలామంది ఏమనుకుంటారంటే అనుకుంటారు, కాదండి, జెన్యున్గా అమ్మాయిలే. ముఖ్యంగా హాస్టల్స్లో ఉన్నటువంటి అమ్మాయిలు, పెళ్ళయి ఇంట్లో సింగిల్గా ఉన్నటువంటి ఉమెన్స్, హౌస్ వైఫ్స్, చాలామంది ఆంటీలు డైరెక్ట్గా మీకు యాప్ ప్రమోషన్లో కూడా అదే అంటున్నారు కదా వాళ్ళు. మీకు ఆంటీలు కావాలా విజయవాడలో, మీకు ఆంటీలు కావాలా హైదరాబాద్లో, రండి రాత్రంతా త్రూ అవుట్ నైట్ మాట్లాడుకోండి. దీంట్లో అమ్మాయిలు కూడా ఎన్రోల్ చేసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జెప్టో, ఈ ర్యాపిడోస్ ఎలా పనిచేస్తాయో, ఈ బ్లింకెట్లు ఎలా పనిచేస్తాయో, అదే విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే మనం పెట్టే అమౌంట్ ఎంతో కొంత పర్సెంటేజ్ యాప్ వాళ్ళు తీసుకొని మిగిలిన అమౌంట్ ఆ అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయంటే పచ్చి బూతులే. ఇంకా ఆ అమ్మాయి కూడా మాట్లాడుతుంది, వీడు మాట్లాడతాడు. ఇంకా చెప్పాలంటే ఇది మానసిక వ్యభిచారం అని చెప్పొచ్చు. అంటే మెంటల్ ఒక ప్రాస్టిట్యూషన్ చేస్తున్నట్టే. ఆ అమ్మాయి ఇంకా మెల్లగా ముగ్గులోకి దించుతుంది, రొమాంటిక్ గా మాట్లాడుతుంది. ఇక మెల్లమెల్లగా బట్టలు ఇప్పుకుందాం రండి, నేను బట్టలు ఇప్పుతాను, మీరు బట్టలు ఇప్పని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంత సన్నగా ఆ అమౌంట్ అయిపోద్ది. కొన్ని పాయింట్స్ వస్తాయి, మళ్ళీ ఫిల్ చేయమని చెప్పి మళ్ళీ పాయింట్స్ అడుగుతారు. అందులో మళ్ళీ మనం అమౌంట్ ఇవ్వగానే మళ్ళీ ఆ బాక్స్ ఫుల్ అవుతుంది. అక్కడ ఈ మాట్లాడుతున్న చాటుకి అక్కడ నిమిషానికి వీడియో కాల్కి అయితే 16 రూపాయల నుంచి 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు కూడా ఉన్నాయి. అంటే అందమైన అమ్మాయిలు 16 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయిలు అయితే కాస్ట్ ఒక రకంగా ఉంటుంది. కొద్దిగా ఆంటీలు 30-35 ఇయర్స్ ఉన్న అమ్మాయిలు మాట్లాడితే కాస్ట్ ఒక రకంగా ఉంటుంది. ఇక అమ్మాయిలు ఇంకా న్యూడ్ అండి, ఇంకా ఓపెన్ చేసేసుకుంటారు. ఒకరొకరు బట్టలు ఇప్పుకొని ఆ న్యూడ్ ఫొటోస్ చేసుకుంటారు. అక్కడ వరకు బాగానే ఉంది.
ఎవరికెవరో తెలియదు, కానీ అసలు పాయింట్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది. యాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అబ్బాయి తాలూకా న్యూడ్ ఫొటోస్, ఈ అబ్బాయి చేసేటండి ఆ వల్గర్ చాట్ అంతా కూడా ఒక దగ్గర స్టోరేజ్ చేస్తారు. వాళ్ళు థర్డ్ పార్టీ ద్వారా ఫోన్ చేస్తున్నారు. వీళ్ళు బాధితులు నా దగ్గరకు వచ్చి చెప్పారు విషయాలు. వాళ్ళు చెప్పింది ఏంటంటే తర్వాత అన్నోన్ నుంచి కాల్ వస్తుంది, మీరు నిన్న రాత్రి ఒక అమ్మాయితో మాట్లాడారు కదా న్యూడ్ ఫొటోస్ అని చెప్పి వాళ్ళు పంపిస్తారు ఆ ఫొటోస్. ఆ న్యూడ్ ఫొటోస్, ఆ న్యూడ్ లాంగ్వేజ్, ఆ వల్గర్ లాంగ్వేజ్, ఆ బూతు పురాణం. ఇక్కడ ఏ భాష వాళ్ళకి ఆ భాష వాళ్ళు ఉంటారు. కన్నడ వాళ్ళకి కన్నడ ఉంటారు, తెలుగు వాళ్ళకి తెలుగు ఉంటారు. ఏ భాష మాట్లాడుకుంటే ఎంటైర్ మన భారతదేశం అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. సో తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు మాట్లాడతారు. ఇమీడియట్గా థర్డ్ పార్టీ ఫోన్ చేసి వాటిని క్యాప్చర్ చేసి హోల్డ్ చేస్తారు. ఇక్కడ బిఫోర్ యాప్ ఆపరేషన్ చేసే ముందే ఈ అమ్మాయితో ఈ అమ్మాయికి ట్రైనింగ్ ఇస్తాం అనుకుంటాను బహుశా. ఈ అమ్మాయి మన యొక్క ప్రొఫైల్ ఏంటి, మన స్టేటస్ ఏంటి, మనం జాబ్ చేస్తున్నామా, బిజినెస్ చేస్తున్నామా, మన ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు హోల్డ్లో పెట్టుకుంటారు. అవన్నీ కూడా రికార్డ్ చేస్తుంటారు. అవన్నీ కూడా మనం తెలియకుండా అమ్మాయి పచ్చిగా చూపిస్తుంది కదా, ఆ అమ్మాయి ఓపెన్గా మాట్లాడుతుంది. నా నెంబర్ ఆ అమ్మాయికి తెలియదు, ఆ అమ్మాయి నెంబర్ నాకు తెలియదు. బట్ అంటే ఇంట్రావర్ట్స్ అంటారు, తమలో తాము మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళకి ఇది చాలా ఓపెన్గా మాట్లాడుకోవడానికి. ఇక్కడ అసలు రంగు స్టార్ట్ అవుద్దండి. ఒకసారి వీడియో కాల్ చేసిన తర్వాత అప్పుడు థర్డ్ పార్టీ ఎంటర్ అవుతారు. థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యి ఇక్కడే డబ్బులు గుంజడం మొదలు పెడతారు. అమౌంట్ ఇవ్వకపోతే ఈ పబ్లిక్ డొమైన్లో పెడతా ఉంటారు, సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తారు. అమ్మాయిలు మాట్లాడతారు, ఏసీపీలు అంటారు, డీసీపీలు అంటారు. ఈ మధ్య ఈ సైబర్లో ఉన్నటువంటి డిజిటల్ అరెస్ట్ పేరుతో వాళ్ళని భయంకరంగా పెట్టి వాళ్ళ దగ్గర అప్పుడు బట్టలు ఇప్పుకున్నాడు, వీడియో చేశాడు, ఇక్కడ మొత్తం జేబు మొత్తం గుల్ల చేసేస్తారు, చేసి వాడిని రోడ్డు మీద నిలబెట్టేస్తారు అక్కడ పర్సన్. ఇలాంటి బాధితులు బయటకి చెప్పుకోలేక నేను కొన్ని వీడియోస్ చేస్తున్నా, నా దగ్గరకు వచ్చే బాధితులు చెప్తున్నారు, సార్ నేను కూడా ఇలా మోసపోయాను, దీని నుంచి ఎలా రిలీఫ్ పొందాలి, చట్టాలు ఏమైనా ఉన్నాయా, చట్టాలు ఏమీ లేవు ప్రత్యక్షంగా. అంటే ఇంకా వీటి మీద మనం ఇంకా అడ్వాన్స్కి వెళ్ళాలా. జస్ట్ ఒక 16 రూపాయలు, ఒక 5 రూపాయలతో ముగ్గులోకి దించిన తర్వాత ఈ 100 మంది వెళ్తే కనీసం అందులో మెజారిటీ 60 to 70% ఈ ట్రాప్లోకి పడతారంటే. చేపను పట్టుకోవడానికి ఎలా అయితే ఎర వేస్తారో ఆ ఎర వేసే విధంగా అమ్మాయిలతో కొన్ని సందర్భాల్లో ఇలా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ మాట్లాడిన అమౌంట్ కట్ అవుద్దని పర్సనల్గా నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. పర్సనల్ ఎక్స్చేంజ్ చేసుకుని వాట్సాప్లోకి వెళ్ళి ప్రాస్టిట్యూషన్, పచ్చిగా చెప్పాలంటే ఒకప్పుడు ప్రాస్టిట్యూషన్ అంటే ఎక్కడో కాలనీలోనో అపార్ట్మెంట్ వచ్చింది. అదేంటంటే అఫీషియల్ గా ఒకరి నెంబర్లో ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఓపెన్ చాట్ గా నడుస్తుంది ప్రాస్టిట్యూషన్. దీనికి ఎవరెవరు బాధితులు ఉన్నారంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్. మేము చేసినటువంటి మా సర్వేలో, మా గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ మేము చేసిన సర్వేలో ఎక్కువగా బలైపోయింది హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న కుర్రాలు, స్టూడెంట్స్ అండి. హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్, నర్సింగ్ చేస్తున్న అమ్మాయిలు. మెజారిటీ మేము ఒక 10 కాల్స్ మాట్లాడితే అవుట్ ఆఫ్ 10 కాల్స్లో 8-9 మంది అమ్మాయిలు నర్సింగ్ విద్యార్థులు. ఎక్కడంటే పలానా కర్నూలు అంటారు, నిజామాబాద్ అంటారు, లేకపోతే విశాఖపట్నం అంటారు, కడప అంటారు, లేకపోతే చిత్తూరు అంటారు. ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల్లో కూడా వెళ్ళిపోయింది. ఇంకా పబ్లిక్లోకి రాలేదు. బెట్టింగ్ యాప్స్ కన్నా భయంకరమైన స్కామ్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్ మీద ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పేర్లే. మీరు లిస్ట్ చూసారంటే ఒక 10-15 యాప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇందులో ఈ యాప్ యొక్క స్టేజ్ని బట్టి, అమ్మాయిల యొక్క ప్రొడక్టివిటీని బట్టి అందులో కాస్ట్ కూడా మారిపోతుంటుంది. 100, 200, 3 రూపాయలు పర్ మినిట్ కూడా దే ఆర్ ఛార్జింగ్ ఫర్ ద మినిట్. అక్కడ అమ్మాయిలు అమ్మాయిలండి 16 ఏళ్ళ నుంచి 15 నుంచి ఇంటర్మీడియట్ చేసే అమ్మాయిలు మొదలుకొని మీకు 40-35 సంవత్సరాల అమ్మాయిల వరకు మొత్తం కూడా మీరు అమ్మాయిలను ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ యాప్ల్లోకి వెళ్తే మీకు దొరుకుతారు, మీరు ముగ్గులో కూడా దిగుతారు. అక్కడ ఒక్కసారి కానీ మీరు నెంబర్ ఇచ్చి మీరు ఆ ట్రాప్లో పడ్డారంటే ఇక బయటికి రావడం అంది ఒక రకమైనటువంటి మీ మెడకు ఉరేసి బిగించుకున్నట్టు ఉంటుంది. ఈ మాటలు నేను చెప్పలేదండి, సాక్షాత్తు సజ్జనార్ గారు కొన్ని మాటలను కూడా రిలీజ్ చేసి, వీలైతే మనం ఆయన ప్లే కూడా వేసే ప్రయత్నం చేద్దాం. ఈ డేటింగ్ యాప్స్ మీద జరుగుతున్నటువంటి జాడ్యం ఇంత. దీనికి బలైపోతుంది ఎవరంటే ముఖ్యంగా అబ్బాయిలు. ఫస్ట్ అబ్బాయిలు, కొంతమంది అమ్మాయిలు కూడా ఈ అబ్బాయిలు కూడా ట్రాప్ చేసి అమ్మాయిలు చూస్తే అక్కడ కాస్త ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ భర్తలు ఎక్కడెక్కడో పనిచేస్తుంటే లోన్లీగా సింగిల్గా ఉన్న ఉమెన్స్ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. హౌస్ వైఫ్స్ కూడా పెళ్లి చేసుకున్నటువంటి భార్యలు కూడా దీనికి అట్రాక్ట్ అయిపోయి ఈజీ మనండి త్రూఅవుట్ ద నైట్ అంతా మాట్లాడతారు. డే టైం తక్కువ ఉంటారు, నైట్ మాట్లాడతారు. 9-9:30 తర్వాత మీరు ట్రై చేయండి ఒక యాప్ని, మీకు కాల్ కూడా కనెక్ట్ కాదు, అంత బిజీగా ఉంటాయి కాల్స్. మీరు ఒక కాల్ కనెక్ట్ అవ్వాలంటే 10-15 నిమిషాల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. నేను ట్రై చేసిన విషయాలు చెప్తున్నాను. 9-9:30లోగా 9:30 బిఫోర్ మనం కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవుద్ది. 9:30 తర్వాత నుంచి మీకు మిడ్నైట్ 12, ఇక 12 దాటిన తర్వాత మళ్ళీ రేటు మారిపోద్ది. 12:30-1 తర్వాత ఒక రేట్ ఉంటుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 2:30-3 o'clock ఒక రేటు. త్రూఅవుట్ ద నైట్ ముఖ్యంగా హాస్టల్స్లో ఉన్నటువంటి కుర్రాలు చేసే దరిద్రమైన జాడ్యం ఏది ఉందంటే ఈ డేటింగ్ యాప్స్, ముఖ్యంగా దోస్తు, ఆ తర్వాత ఫ్రెండ్ అనే యాప్. దోస్త్ అనే యాప్ అయితే భయంకరంగా తిరుగుతుంది. ఆవిడ రోజుగా నాకు తెలిసి ఆ యాప్ నిర్వాహకులు ఎవరో కానీ కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఒక నైట్, ఒక్కొక్క డే. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే యువత మొత్తం కూడా డ్రగ్స్ కన్నా, గాంజా కన్నా, ఇంకా నేను చెప్పాలంటే బెట్టింగ్ యాప్స్ కన్నా అతి ప్రమాదకరమైన యాప్స్ ఏమైనా ఈరోజు యూత్ మధ్య తిరుగుతున్నాయంటే ఈ డేటింగ్ యాప్స్.
యాక్చువల్గా డేటింగ్ యాప్ కల్చర్ యూరోపియన్ కల్చర్లో స్టార్ట్ అయినప్పుడు కూడా ఇప్పుడు దీన్ని ఈ రకంగా వాడుకోవడం మొదలు పెట్టారు. ఓపెన్ అంటే దాని మీద ఒక కంట్రోలింగ్ లేదు, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, మీ నెంబర్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ నెంబర్ మీకు తెలియదు. ఆడియో కాల్ చేస్తే ₹2 ఉంటుంది పర్ నిమిషానికి, అది వీడియో కాల్ చేస్తే ₹15తో స్టార్ట్ అవుద్ది పర్ మినిట్. ఇక అమ్మాయి ఒక్కొక్కటి విప్పుతూ ఉంటుంది, ఒక్కొక్క రేట్ మారిపోతుంది. అమ్మాయి అంటే టక్కన సగం సగం చూపిస్తుంది, అందులో మరలా రేట్లు మారిపోతుంటాయి. ఈ యాప్స్ యొక్క కల్చర్ ఇది చూస్తేనే భయం వేస్తుంది. మన ఇంటి పిల్లలు ఏ ట్రాప్ లో పడిపోతారో, ఎక్కడ ఏ రోజు ఏం న్యూస్ వినాల్సి వస్తుందని భయంకరమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక ట్రాన్స్ లో ఉంది ఈ రోజు యువత. దీని మీద సజ్జనార్ గారు ఒక యాక్షన్ తీసుకున్నారు. డెఫినెట్ గా ఆయన ఇక్కడి నుంచి మనం సెల్యూట్ చెప్తున్నాం. ఇది ప్రతి ఒక్క యువకుడు కూడా బాధ్యతగా లేకపోతే మనం అక్కడే బురదలో కూరిపోయి జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. రోహన్ గారు. ఎస్ అండి, అవునండి. అంటే చాలామంది ఇన్నోసెంట్స్ ఉంటారు, వీళ్ళకి బయటకు వచ్చి చెప్పుకోలేరు, ఇంట్లో వాళ్ళకి చెప్తే మళ్ళీ వీళ్ళనేమనుకుంటారని భయపడుతూ ఉంటారు. ఈ ట్రాప్లో ఇరుక్కొని కొంతమంది సర్వం కోల్పోయిన వాళ్ళు ఉంటారు. అంటే లక్షలు ఇంకా వాళ్ళకి భయపడి ఇచ్చేయడం తప్ప వేరే ఆప్షన్ నాకు లేదు అనుకునే వాళ్ళు. కోర్టును వాళ్ళు అప్రోచ్ అయ్యే ఆప్షన్ ఒకటి ఉందని వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ ఇప్పుడు దీని మీద మేము ఒక కమిటీ, మేము ఒక గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ ఒక యాక్టివిటీ కూడా స్టార్ట్ చేస్తాం. రోహన్ గారు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే బాధితులు ఉంటే ఇమ్మీడియట్గా కింద కామెంట్ బాక్స్లో మీరు నంబర్ మీకు ఇవ్వకపోతే కింద కామెంట్ బాక్స్లో రండి, మేము మీకు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అది కాకుండా మీరు బాధితులైతే కింద స్కూల్తో మన కాంటాక్ట్ చేయండి. మనందరం కలిసికట్టుగా ఈ యొక్క మహమ్మారి, కరోనా కన్నా పవర్ఫుల్ మహమ్మారి ఈరోజు తిరుగుతోంది, దాన్ని మనం అరికట్టాల్సిన పరిస్థితి ఉంది. మీరు నిర్భీతిగా భయం లేకుండా కింద కామెంట్ బాక్స్లో చేయండి, కాంటాక్ట్లో రండి. డెఫినెట్గా మనం కాల్ చేస్తే దానికి సొల్యూషన్ అయితే లీగల్గా ఎలా చేస్తే బాగుంటుంది, లీగల్ రెమెడీ ఏంటి, 1930 సజ్జనా గారు చెప్పే నెంబర్ ఒకటే, సైబర్ క్రైమ్ నెంబర్ 1930. ఈ నెంబర్ కాల్ చేయండి, డెఫినెట్గా కాల్ లిఫ్ట్ చేస్తారు. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా హోల్డ్లో పెడతారు, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా. ఎవరైతే ఎక్కడి చేస్తున్నారో వీటిని మన గుమ్మం నుంచి కదా, మన ఊరు నుంచి కూడా తరమేయాల్సిన పరిస్థితి ఉంది ఇటువంటి భయంకరటువంటి ఈ యొక్క డేటింగ్ యాప్స్ వల్ల. రోహన్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.